ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి తెలుసుకుందాం. పార్లమెంటరీ కమిటీలో అతి ప్రాచీనమైనది ప్రభుత్వ ఖాతాల కమిటీ. 1921లో ఏర్పడింది. ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ. దీనిలో మొత్తం 22 మంది సభ్యులుంటారు. ఈ 22 మందిలో 15 మంది లోక్సభ నుంచి, 7 మంది రాజ్యసభ నుంచి ఎన్నికవుతారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో 1 సంవత్సర కాలానికి వీరు ఎన్నికవుతారు. సాధారణంగా 2 సంవత్సరాల వరకు కొనసాగుతారు. మంత్రులు ఈ కమిటీలో భాగంగా ఉండరు. లోక్సభ స్పీకర్ ఈ కమిటీ యొక్క చైర్మన్ నియమిస్తారు. అయితే 1967 నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడిని చైర్మన్ గా నియమించే సంప్రదాయం మొదలైంది. ప్రస్తుతం ఈ పిఎస్సికి కేసీ వేణుగోపాల్ చైర్మన్ గా ఉన్నారు. ఈ యొక్క పిఎస్సి విధులు చూసుకుంటే కాగు నివేదికలను పరిశీలిస్తుంది, వ్యయాన్ని చట్టబద్ధంగా ఖర్చు పెట్టారా లేదనేది పరిశీలిస్తుంది, పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ప్రకారం ప్రభుత్వ ఖర్చు ఉందో లేదో పరిశీలిస్తుంది, పునర్వ్యయ నిబంధనల మేరకు ఖర్చు జరిగిందో లేదో పరీక్షించడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సమస్యలపై కాగు ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తుంది. అలాగే ఈ కమిటీకి సాంకేతిక సలహాదారుడుగా కాగు ఉంటారు మరియు స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఈ కమిటీకి కాగు వ్యవహరిస్తారు. ఈ విధంగా పిఎస్సి యొక్క నిర్మాణం, విధులు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.